మధు రే బయలుదేరారా? అందవేరా. అతను బోర్బండ టీ స్టాల్ దగ్గరే ఉంటాడు. డబ్బులు ఇస్తామని చెప్పి ఎలాగైనా ఈరోజు అతన్ని పట్టుకుని హౌస్ అరెస్ట్ చేయాలి. రేపు నిశ్చితార్థం చుట్టుపక్కల్లో అతను అసలు ఉండడానికి వీల్లేదు. మేము చూసుకుంటాం మధు, నువ్వేం వరి అవ్వకు. అమ్మ మధు అన్నయ్య, ఎంత పెద్ద ప్లాన్ వేశావు. కానీ వీరాస్వామి నిశ్చితార్థానికి రాకపోతే నేననుకునేది ఎలా జరుగుతుంది? చెప్పు సరియు. చెప్పేది జాగ్రత్తగా వినవే. వీరస్వామి ఇప్పుడు బోరుబండ దగ్గరున్న టీ స్టాల్లో ఉన్నాడంట. మధు అన్నయ్య ఫ్రెండ్స్ వాడి కోసం బయలుదేరారు. వాళ్ళు వీరస్వామిని పట్టుకోక ముందే మీరు వీరస్వామిని అక్కడి నుంచి తీసుకెళ్ళాలి. అస్సలు మిస్ కాకూడదు. అలాగే సరియు, పక్కనే ఉన్నాం. వాణ్ణి పట్టుకొని ఫోన్ చేస్తాం. 30 లక్షలు వస్తున్నాయిరా. రేపు నిశ్చితార్థంలో గొడవ చేస్తే ఇంకో 20 లక్షలు వస్తాయి. మొత్తం 50 లక్షలు. రేపటి నుంచి ఈ వీరస్వామి మహారాజురా. రే ఇదే అనుకుంటా. ఆపు, ఇక్కడే ఉండాలన్నాడు రా. ఆ షాప్ అతన్ని అడుగు. ఏమండి, ఇక్కడ వీరస్వామి అని తెలీదండి. తెలీదంట్రా. దొరికాడా? లేదు మధు, మొత్తం వెతికాం, ఇక్కడెక్కడ కనిపించలేదు. రే లేకపోవడం ఏంట్రా? అతను అక్కడే ఉండాలి. ఆ చుట్టుపక్కల ఎక్కడైనా వైన్ షాపుల దగ్గర ఉన్నాడేమో చూడరా. మొత్తం వెతికాం మధు, ఇక్కడెక్కడా లేడు. రే వెతకండి రా. సంథింగ్ ఈజ్ రాంగ్. రే ఎలాగైనా తను దొరకాలరా. అతను మిస్ అవడానికి వీల్లేదు. చెప్పవే. సరియు, చెప్పవే. దొరికాడా? దొరికాడు. కార్లో పడేసి తీసుకెళ్తున్నాం. సూపర్. తీసుకెళ్లి కాళ్ళు చేతులు కట్టిపడేయండి. వాడి చేత ఎలా నిజం బయట పెట్టించాలో పొద్దున్నే నేనొచ్చి చూసుకుంటా. అసలు ఆ రోజు ఏం జరిగింది, దీనికి ఎవరితో పెళ్లి జరిగింది, మొత్తం మొత్తం బయట పెట్టాలి. అప్పుడు ఇక్కడ వీళ్ల బండారం బయటపడుతుంది. సరేనే, మేం జాగ్రత్తగా చూసుకుంటాం. నువ్వు తొందరగా వచ్చేయి. ఇక నువ్వెంత టెన్షన్ పడినా, ఎంత ఆలోచించినా ఉపయోగం లేదన్నయ్యా. ఇప్పుడు బాల్ నా కోర్టులో ఉంది. రేపు నిశ్చితార్థంలో గోల్ పడబోతోంది. ఇక్కడ కూడా లేడురా. ఒకసారి మధుకు కాల్ చేయి. వాసు, అరే దొరికాడా? చుట్టుపక్కల అంతా ఎతికే మధు, ఇక్కడెక్కడా లేడు. లేదురా, ఖచ్చితంగా అక్కడికి రావాలి. రాలేదంటే వేరే ఏదో ప్లాన్లో ఉన్నాడు. ఏదేమైనా రేపు మాత్రం అతను నిశ్చితార్థం దగ్గరికి రాకూడదు. సరే మధు, మేము చూసుకుంటాం. ఈసారి మాత్రం వాడు మిస్ కాడు. సరేరా, ఓకే బాయ్. గౌరవ్, ఏం ఆలోచిస్తున్నావు? అద్దొచ్చి మాట్లాడింది, మొత్తం అంతా సెట్ అయిపోయింది కదా, ఇంకా డల్గా ఉన్నావేంది? డల్గా ఏం లేను బాబాయ్, ఐఎమ్ రియలీ హ్యాపీ నౌ. అయితే దావతేది? అద్దతో మాట్లాడి కూల్ చేసింది నేనే కదా. మరి నాకు దావతో గిఫ్టో ఏదో ఒకటి ఇయ్యాలి కదా. ఖచ్చితంగా ఇవ్వాలి బాబాయ్. పొద్దున్న ఎంగేజ్మెంట్ కదా, ముందు రోజు రాత్రి
నీకు జీవితాంతం గుర్తుండిపోయేలా అద్దరిపోయే గిఫ్ట్ ఇస్తా. నువ్వు రా చెప్తాను. ఏడి గౌరవ్? నువ్వు రా బాబీ. గౌరవ్ ఇక్కడికి రా నువ్వు. ఆ, ఇదా నువ్విచ్చే గిఫ్ట్? వెయిట్ బాబీ. బ్రదర్ ఎక్కడున్నాడు? బావ పైనున్నాడు కదా, సూపర్. నువ్వురా. గౌరవ్, ఏంది గౌరవ్, ఏం చేస్తున్నావు? ఏంది గౌరవ్, చెప్పు. అయ్యో, సమజైంది గౌరవ్. ఇక బ్యాలెన్స్ నేను చూసుకుంటా. ఈయనే ఉంటే డౌట్ వస్తుంది, పక్కకు పోదాం రా. రెడీగా ఉండు బాబీ. ఎనీ టైం బ్రదర్ రావచ్చు. కింద పడ్డం, నువ్వు అలా పట్టుకోవడం, బ్రదర్ కళ్ళలోకి కనిపెట్టి చూడడం, అక్కడే లాక్ అయిపోవాలంతే. అబ్బా ఆపు గౌరవ్, నేను చూసుకుంటా అని చెప్పినా కదా. బావ పైన ఉండాలి కదా, బయట నుంచి వస్తున్నాడు ఏంది? అవును బాబీ, మరి పైనుంచి వస్తుంది ఎవరు? మృదులా, మృదులా, అయ్యో మృదులా, నీకేం కాలేదు కదా? ఏం కాలేదు. మెట్ట మీద అరటి తొక్కేంటి? పని వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ తప్పేం లేదు బ్రో. ఏదో ప్లాన్ చేసి తొక్క వేసాం, చివరికి అది ఇలా మిస్ఫైర్ అయింది. ప్లానా? ఏం లేదు బావా, నువ్వు పైనున్నావు అనుకున్నాం. కిందకొచ్చేప్పుడు తొక్క మీద కాలేసి జారితే నేను పట్టుకోవచ్చు కదా అని ఏదో స్కెచ్ చేసినాం. బిస్కెట్ అయింది. కానీ నువ్వంతా ఈజీగా పడావు కదా. సారీ మృదుల బేబీ, నాతో పాటు నువ్వు రెడీగా ఉండాల్సింది గౌరవ్. బావ పడితే నేను పట్టుకునేదాన్ని, మృదుల పడితే నువ్వు పట్టుకునేటోడివి. మిస్ అయినావు. చిన్నపిల్లల ఈ పడిపోవడాలు పట్టుకోవడాలు ఆటలేంట మెంటల్. రేపు నిశ్చితార్థం అయినాక అఫీషియల్ గా జంటలైపోతాం కదా బావా. ఏం మాట్లాడినా ఈ ఒక్కరోజే. అమ్మా మానసి, వస్తున్నామా? హలో, చెప్పరా. మృదులా, నేను నిన్నేమి ఇబ్బంది పెట్టడం లేదు కదా? ఇబ్బందా? మీరు నన్ను ఇబ్బంది పెట్టడం ఏంటి మధు గారు? అంటే ఏం అర్థం కావడం లేదు మృదులా. నువ్వు మనస్ఫూర్తిగా ఈ పెళ్లికి ఒప్పుకున్నావా, లేదా మానసి నేను బాగుండాలని ఒప్పుకున్నావా? అనవసరంగా నేనేమన్నా బలవంతం చేస్తున్నావా? అసలు చేస్తున్నది కరెక్టేనా?
ఏవేవో ఆలోచనలు. అందుకే అడుగుతున్నాను. అయ్యో అదేం లేదు మధు గారు. ఏదో అనుకోకుండా ఆ గొడవ జరిగి నాకిష్టం లేదని మీకు అనిపిస్తుందేమో కానీ నిజంగా అలాంటిదేమీ లేదు. అసలు బలవంతమేం లేదు. నీకేం అర్థమవుతుందో నాకు తెలియదు కానీ ఇప్పుడు నా జీవితం, మానసి సంతోషం, ఈ కుటుంబం అన్నిటికంటే కూడా నీ జీవితం ముఖ్యం. నా వల్ల నీ జీవితం బలి కావద్దనే ఇదంతా చేస్తున్నా. నువ్వు సంతోషంగా ఉండాలి మృదుల, అంతకన్నా కోరుకునేదేం లేదు. మీరేం చేసినా నా మంచి కోసమే కదా మధు గారు. కానీ మా నాన్న మళ్ళీ వచ్చి గొడవ చేస్తాడేమో అని చిన్న టెన్షన్ అంతే. దాని గురించి నువ్వేం టెన్షన్ పడద్దు మృదుల. ఫ్రెండ్స్ అందరూ వెతుకుతున్నారు. ఎక్కడున్నా పట్టుకుని నిశ్చితార్థానికి రాకుండా చూస్తారు. సరేనా? నా జీవితం కాదు మధు గారు, మీరు మనసి బాగుండాలి. రేపు ఏ గొడవ జరగకూడదు. అంతా మీరు అనుకున్నట్టే జరగాలి. నాన్న రేపు రాకుండా ఉంటే చాలు. నీకు ఎంత మందు కావాలంటే అంత మందు పోస్తా, కానీ ఆ రోజు ఏం జరిగిందో నాకు తెలియాలి. సరేయు, ఎవరిని పెళ్లి చేసుకుంది, ఎందుకింత నాటకం ఆడుతోంది, మొత్తం మొత్తం తెలియాలి. తాగు. అబ్బా, పెట్రోల్ పోస్తే గానీ ఆ బండి నడవదు, ఈ మందు పడితే గానీ ఈ బండి నడవదు. తాగావు కదా, ఇప్పుడు చెప్పు. ఏం చెప్పాలి? ఏం చెప్పాలంటావా? అంతా విని మళ్ళీ ఏం చెప్పాలని అంటావేంటి? నీ కూతురికి ఆ రోజు ఎవరితో పెళ్లి జరిగింది? పెళ్ళా? నా కూతురుకి పెళ్ళెప్పుడైంది? అవలేదు కదా. అవ్వలేదా? చంపేస్తానేమనుకున్నావా? పెళ్ళయిందని నాకు తెలుసు, నేను ఫోటో చూశాను. చెప్పు, ఎవరితో పెళ్ళైంది? చెప్పు, చెప్పురా, చెప్పు, చెప్పు. ఉండమ్మా, నువ్వెంత కొట్టినా అవ్వని పెళ్ళి అయిందని ఎట్టో చెప్తాను. చెప్పు. పెళ్ళైతే పెళ్లి కొడుకు ఉండాలి కదా. ఏడే వాడెవడో తెలిస్తే ఇంతవరకు ఎందుకు వస్తుంది?
అందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారు. ఫుల్ బాటిల్ పట్టిస్తే నిజం వీడే బయట పెడతాడు. ఫుల్గా తాగి పడిపోతే అసలు ఈ మాత్రం కూడా చెప్పడేమోనే. ఏం కాదు, ఇంకా మత్తులోకి వెళ్తే గాని మ్యాటర్ బయటికి రాదు. ఇవ్వు. సరే, చెప్పరా, పెళ్ళయింది కదా? వెళ్ళా అయిందమ్మా. కదా, నాకు తెలుసురా. చెప్పు, ఎవరితో పెళ్ళయింది? ఇంకెవరితోనమ్మా? నా పెళ్ళంతో. చాలా కాలం అయిందమ్మా పెళ్ళి. నాకొక కూతురమ్మా, దాని పేరు మృదుల. ఏయ్, పట్టుకోవే. రేయ్, నీ కూతురికి పెళ్ళయిందని అడుగుతుంటే నీ పెళ్లి గురించి చెప్తావేంట్రా? చెప్పరా, చెప్పు చెప్పు చెప్పు. వీడు చెప్పట్లేదే, కావాలనే చెప్పట్లేదు. ఎలాగైనా నిశ్చితార్థం టైంకి వీడి చేత నిజం బయట పెట్టించాలి. ఒకవేళ వీడేం చెప్పకపోతే? చెప్పాలి, చెప్పి తీరాలి. ఒకవేళ చెప్పకపోతే ప్లాన్ 2 రెడీగా ఉంది కదా? రెడీగా ఉంది. వీడు నోరిప్పకపోతే ఈ ఫోటోలు చూపించైనా సరే పెద్దమ్మ చేత దాన్ని బయటికి గెంటిస్తాను గాని ఈ నిశ్చితార్థం మాత్రం జరగనివ్వను. థ్యాంక్ యూ బావ. థ్యాంక్స్ బో. ఏంటత్తా, లోకంలో ఉన్న సంతోషం మొత్తం నీ కళ్ళల్లోనే కనిపిస్తుంది. అవునరా, ఇద్దరు బిడ్డలకి నిశ్చితార్థం ఒకేసారి జరగడం ఒక ఎత్తైతే ఇద్దరూ వాళ్ళ మనసుకి నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు చూడు, అంతకన్నా సంతోషం ఇంకేముంటుంది. సరే, టైం అవుతోంది, తొందరగా బయలుదేరండి. అలాగే అమ్మా. మధు, అమ్మా. జాగ్రత్త నాన్న. ఫంక్షన్లో ఎలాంటి పొరపాట్లు జరగకూడదు. సరే అమ్మా. అత్త, బావ రూమ్లో ఫోన్ ఛార్జింగ్ పెట్టాను, తీసుకుని వస్తాను. మృదుల రాసినవి ఇక్కడున్నాయేంటి? థ్యాంక్స్ రా. జీ మ్యూజిక్ న్యూ ఇయర్ ఆల్బమ్కి నా సాంగ్స్ సెలెక్ట్ అయ్యాయంటే
నిజంగా నా కళ నెరవేరిందిరా. కానీ క్రెడిట్ మొత్తం లిరిక్స్ తెరా. లిరిక్స్ అంత బాగా కుదిరాయి కాబట్టే నా సాంగ్ సెలెక్ట్ అయ్యాయి. ఆ లిరిక్స్ రాసింది ఎవరో తెలుసా? నా మరదలురా. ముందు ఆ కవితల్ని ప్రేమించాను. ఆ కవితలు రాసింది ఎవరని వెతికితే నా మరదలని తెలిసింది.